Hello aspirants, welcome to Ashavahi app. Today's current affairs. So Ashavahi app is providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So let us discuss further. So first topic, Japan to deploy missiles near Taiwan. So Japan to deploy missiles near Taiwan border. So let us discuss in detail. So Japan has announced plans to deploy medium-range surface-to-air missiles on Yonaguni Islands. By March 2031. So concept is Yonaguni Islands. So Yonaguni Islands were bordered islands between Japan and Thailand. So న్యూస్ లో ఉన్న ఐలాండ్ ఏంటి మనకు యొనాగుని ద్వీపం, యొనాగుని ఐలాండ్. అండ్ హియర్ జపాన్ హ్యాస్ అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు డిప్లాయ్ మిసైల్స్ బై March 2031. So signaling a significant reinforcement of its southwestern defense posture amid rising region tensions. So simply remember, here in Taiwan border, Japan going to deploy the missiles by March 2031. So the decision places advanced air defense system on Japan's westernmost inhabited island located just 110 kilometers from Taiwan, a flashpoint in US-China స్ట్రాటజిక్ రైవల్రీ. సో ఈ ఐలాండ్ చూస్తే మనకు ఆ థాయిలాండ్కి సంబంధించిన ప్రదేశాలు కూడా కనిపిస్తాయి. సో అత్యంత దగ్గరలో ఉండే బార్డర్కి సంబంధించిన ఒక ఐలాండ్, దాన్ని మనం ఏమంటున్నాం, యొనాగుని ఐలాండ్ అంటున్నాం. జపాన్ ప్లాన్డ్ టు డిప్లాయ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఆన్ యొనాగుని ఐలాండ్స్ బై March 2031. సో జపాన్ మార్చ్ 2031 నాటికి యొనాగుని ద్వీపంలో మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణులను, సో హియర్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ని మోహరించాలని ప్రణాళికలు ప్రకటించింది. సో జపాన్ ఎక్కడ? యొనాగుని ద్వీపంలో. ఇది పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య దాని నైరుతి రక్షణ భంగిమలో గణనీయమైన బలోపేతం అవుతుందని సూచిస్తుంది. సో సింప్లీ రిమెంబర్, సో హియర్ జపాన్ had plans to deploy missiles over Yonaguni Island by 2031 March. ఈ నిర్ణయం జపాన్ యొక్క పశ్చిమ అత్యంత జనావాస ద్వీపంలో అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను ఉంచుతుంది. ఇది తైవాన్ నుంచి కేవలం 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో తైవాన్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింప్లీ రిమెంబర్ యొనాగుని ఐలాండ్స్. సో జపాన్ అండ్ తైవాన్ బార్డర్. సో నెక్స్ట్ కేరళం. సో రీసెంట్ గా న్యూస్ లో ఉంది, అందరికి తెలిసిన టాపికే. సో కేరళ రాష్ట్రం పేరు ఏ విధంగా మారింది? కేరళంగా మారింది. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదేంటి, కేరళ పేరు కేరళంగా మారింది అనే కోణంలో మనకు క్వశ్చన్స్ రావడం కష్టం. కానీ మనకేంటి, బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద నేమ్ చేంజెస్ ఆర్ బౌండరీ చేంజెస్. ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ 2014లో ఫామ్ అయింది. సో ఏ ఆర్టికల్ ప్రకారం మనకి క్యాబినెట్ వీళ్ళందరూ దీన్ని ఫామ్ చేయడం జరుగుతుంది, పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనే కాన్సెప్ట్ లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టాపిక్ యాజ్ వెల్. సో కేరళ, నౌ ఇట్ బికేమ్ కేరళం. సో కేరళ రాష్ట్రం పేరు ఇప్పుడు ఏమైంది, కేరళంగా మార్చడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ టు అఫీషియల్లీ రీనేమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ యాజ్ కేరళం. సో హియర్ యూనియన్ క్యాబినెట్. నెక్స్ట్, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్, ద డెసిషన్ క్లియర్స్ అన్ ఇంపార్టెంట్ ప్రొసీజరల్ stage in altering the name of the state. So important concept, altering the name of the state under constitutional provisions. సో ఎలా పడితే అలా చేంజ్ చేయడానికి ఉండదు, అండర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్
in order to change a state name or to alter the boundaries of state or to form a new state, to establish a new state. The move follows a unanimous resolution passed by the Kerala Legislative Assembly in 2024. So 2024 లోనే కేరళ అసెంబ్లీ ఏం చేసింది, యునానిమస్ గా కేరళ పేరును కేరళంగా మార్చాలి అని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. సో హియర్ ఏ యునానిమస్ రెజల్యూషన్ పాస్డ్ బై ద కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ in 2024. So seeking recognition of Malayalam name in the constitution. So here మనకేంటి గుర్తుంచుకోవాల్సింది అంటే ఆర్టికల్ 3. So cabinet approval and constitutional procedure. So let us discuss the constitutional procedure behind the alteration of name. The cabinet decision enables the President of India to initiate the constitutional process under Article 3. So who initiates the process? President of India initiates the process under Article 3 of Indian Constitution. Next, the proposed Kerala alteration of name bill 2026. So the bill will be introduced that Kerala Legislative Assembly for its views. So example, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు కూడా మనకేంటి మన రాష్ట్రానికి ఆ బిల్లు పైన చర్చించడం కోసం పంపిస్తారు, కానీ అక్కడేంటి వాళ్ళు ఓన్లీ వాళ్ళ వ్యూస్ ని చెప్పొచ్చు. సో వాళ్ళు దాన్ని పాస్ చేసినా అపోజ్ చేసినా స్టేట్ గవర్నమెంట్ లో దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏముండదు. కానీ ఇక్కడ ఏంటి టు కన్సిడర్ ద వ్యూస్. సో రిఫర్డ్ టు ద కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఇట్స్ వ్యూస్. సో ఓన్లీ ఫర్ వ్యూస్. నెక్స్ట్, ఆర్టికల్ 3 empowers Parliament to alter the name, boundaries or area of any existing state subject to consultation with the concerned state legislature. So here article 3 of Indian Constitution ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడం మనకు అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో వాళ్ళు డైరెక్ట్ గా కేరళ పేరు ఏ విధంగా మారబడింది అనేది అడగకపోవచ్చు, కానీ రీసెంట్ గా కేరళ పేరు కేరళంగా అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ప్రకారం మార్చబడింది. సో పార్లమెంట్ మార్చింది, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ. అక్కడ ఏమవుతుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది తప్పు, మనకు పార్లమెంట్ అనేది కరెక్ట్. సో రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళ రాష్ట్రాన్ని అధికారికంగా కేరళంగా పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన పరిపాలనాపరమైన అడుగు. నెక్స్ట్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రం పేరును మార్చడంలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన విధానపరమైన దశను క్లియర్ చేస్తుంది. రాజ్యాంగంలో మలయాళ పేరును గుర్తించాలని కోరుతూ 2024లో కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం తర్వాత ఈ చర్య తీసుకోబడింది. సో 2024లో కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది కేరళను కేరళంగా మార్చాలి అనేది. నెక్స్ట్, క్యాబినెట్ ఆమోదం మరియు రాజ్యాంగ విధానం. క్యాబినెట్ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించడానికి భారత రాష్ట్రపతికి వీలు కల్పిస్తుంది. సో హూ ఇనిషియేట్స్ ద ప్రాసెస్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3. సో ప్రతిపాదిత కేరళ పేరు మార్పు బిల్లు 2026 ఇప్పుడు కేరళ శాసనసభ అభిప్రాయాల కోసం సూచించబడుతుంది. సంబంధిత రాష్ట్ర శాసనసభతో సంప్రదించిన తర్వాత ప్రస్తుత రాష్ట్రం పేరు సరిహద్దులు లేదా ప్రాంతాన్ని మార్చడానికి పార్లమెంటుకు ఆర్టికల్ 3 అధికారం ఇస్తుంది. సో రిమెంబర్ ఆర్టికల్ 3. ఈవెన్ మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కూడా అప్పుడు ఆర్టికల్ 3 ప్రకారమే. బికాజ్ ఆర్టికల్ 3 హ్యాస్ ద అధికారం ఎవరికి ఇస్తుంది? పార్లమెంట్కి వస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 3 పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు ఆల్టర్ ద స్టేట్ బౌండరీస్ ఆర్ నేమ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దట్ ఈస్ నితిన్ గడ్కరీ, లాంచ్డ్ ద అప్గ్రేడెడ్ రాజ్మార్గ్ ప్రవేశ్. సో కాన్సెప్ట్ రాజ్మార్గ్ ప్రవేశ్. So the initiative is Rajmarg Pravesh. So let us discuss in detail. So Rajmarg Pravesh web portal. So what is it? It is a web portal by the name Rajmarg Pravesh to streamline the process of obtaining no objection certificates. The process of obtaining no objection certificates
ఫర్ యాక్సెస్ అండ్ యూటిలిటీ వర్క్స్ అలాంగ్ ద నేషనల్ హైవేస్. సో ఇప్పుడు నేషనల్ హైవేస్ పక్కన మనకు ఒక పెట్రోల్ బంక్ కానీ బిజినెస్కి సంబంధించిన ఏదైనా షాప్స్ కానీ ఓపెన్ చేయాలంటే దానికి ఏంటి అంటే ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఇంతకు ముందుకు ఏంటి ఆ ప్రాసెస్ చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ ఏంటి, రాజమార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ ద్వారా మనకేంటిది త్వరితగతిన మనకు రాబోతుంది. సో ద పోర్టల్ ఎనేబుల్స్ హ్యాజల్ ఫ్రీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ పర్మిషన్ రిలేటెడ్ టు ఫ్యూయల్ స్టేషన్స్, wayside amenities, private properties, rest area complexes and connecting roads along national highways. సో నేషనల్ హైవేస్ కి పక్కన మనకు ఎప్పుడైనా ఈ పెట్రోల్ బంక్స్ కానీ లేదా ఏదైనా షాప్స్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ రెస్ట్ ఏరియా కాంప్లెక్సెస్ కానీ సో ఇలాంటి డార్మెటరీస్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంతకు ముందుకు అప్లికేషన్ చాలా టైం అయ్యేది. ఇప్పుడు ఏంటి మనకు రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానం రావడం జరిగింది. నెక్స్ట్, జాతీయ రహదారుల వెంబడి యాక్సెస్ మరియు యుటిలిటీ పనుల కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లో పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అప్గ్రేడ్ చేసిన రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. సో ఈ పోర్టల్ ఇంధన బంకులు, రోడ్డు పక్కన ఉన్న సౌకర్యాలు, ప్రైవేట్ ఆస్తులు, విశ్రాంతి ప్రాంత సముదాయాలు మరియు జాతీయ రహదారుల వెంబడి అనుసంధాన రహదారులకు సంబంధించిన అనుమతుల కోసం అవాంతరాలు లేని ఆన్లైన్ దరఖాస్తులను అనుమతిస్తుంది. సో సింప్లీ రిమెంబర్ ద పోర్టల్ రాజ్మార్గ్ ప్రవేశ్ పోర్టల్. ఇట్ ఈస్ ఎనేబులింగ్ టు ఎస్టాబ్లిష్ ఫ్యూయల్ స్టేషన్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అండ్ వేసైడ్ అమ్యూనిటీస్ ఆన్ ఫాస్టర్ మోడ్. సో త్వరిత గతిన. సో ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్, రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్, కన్సర్న్డ్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసింది ఏంటి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిషింగ్ బీ కారిడార్స్. సో రహదారుల వెంట ఈ తేనెతీగల కోసం ప్రత్యేకంగా బీ కారిడార్స్ని వాళ్ళు డెవలప్ చేయడం చూస్తుంది. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిషింగ్ బీ కారిడార్స్ ఓకే అరౌండ్ ద హైవేస్. సో ఈరోజు వచ్చినది ఏంటి మనకు, రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్. సో నెక్స్ట్, నమస్తే ప్రోగ్రామ్. సో నమస్తే ప్రోగ్రామ్ నేషనల్ యాక్షన్ ఫర్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో నమస్తే సంబంధించిన ఒక వార్త న్యూస్ లో ఉంది. సో నమస్తే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో నమస్తే స్కీమ్ గురించి మనం ఏంటంటే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం, దాని బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. సో నమస్తే ఫుల్ ఫామ్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, ఫుల్ ఫామ్ ఆఫ్ నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ecosystem. So let us discuss in detail. A program promoting the national action for mechanized sanitation ecosystem scheme will be organized on 26th February at Pilibhit in Uttar Pradesh. So Uttar Pradesh లో మనకేంటి ఈ నమస్తే ప్రోగ్రామ్ ని ఫిలిబిత్ లో ప్రారంభించబోతున్నారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఇది. సో ఇక్కడ ఫిలిబిత్ లో కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ద ఈవెంట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్ అండ్ స్ట్రెంగ్థెన్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ ద శానిటేషన్ వర్కర్స్. సో ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ కి ప్రొవైడింగ్ ద సోషల్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ బిహైండ్ ద నమస్తే స్కీమ్? టు ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ టు ద శానిటేషన్ వర్కర్స్. సో the initiative reflects the government of India's focus on ensuring dignity, safety and economic empowerment for sewer and septic tank workers. So here providing dignity, safety and economic empowerment to the sanitation workers, especially the sewer and septic tank workers. So వీళ్ళకు సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడంలో భాగంగా మనకున్నదే నమస్తే స్కీమ్. సో ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో ఫిబ్రవరి 26, 2026న నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ నమస్తే పథకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన పెంచడం మరియు సామాజిక భద్రత చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సో మురుగునీటి మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులు మరియు వ్యర్థాలను
క్లియర్ చేసే వారికి గౌరవం, భద్రత మరియు ఆర్థిక సాధికారతను నిర్ధారించడం. వాళ్ళకు గౌరవం, భద్రత మరియు ఆర్థిక సాధికారిత మీన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, డిగ్నిటీ అండ్ ప్రొవైడింగ్ ద సోషల్ సెక్యూరిటీ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద నమస్తే స్కీమ్. సో ఇది ఉత్తరప్రదేశ్లో లాంచ్ కాబోతుంది. ఫిలిబిత్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్. సో ఫిలిబిత్లో మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించిన ఒక లాంచ్ చేయబోతున్నారు. సో ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు మనకి ఇది ఉత్తరప్రదేశ్లో వచ్చిందా, మధ్యప్రదేశ్లో వచ్చిందా అనేది సెకండరీ. కానీ నమస్తే స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ప్రైమరీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇలాంటి స్కీమ్ సెంట్రల్ స్కీమ్ కాబట్టి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో డివిజన్లలో లాంచ్ చేయబడింది. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి, నమస్తే స్కీమ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్ అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్, అది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కాజిరంగా ఎమర్జెస్ యాజ్ ఫిషింగ్ క్యాట్ స్ట్రాంగ్ హోల్డ్ విత్ ఇట్స్ 57 ఇండివిజువల్స్. సో ఫిషింగ్ క్యాట్ సో రీసెంట్గా చాలా ప్రాంతాలలో వీటి ఉనికిని కోల్పోయింది. సో మనకు కనపడమే చాలా అరుదు. సో అలాంటిది మనకు కాజిరంగా నేషనల్ పార్క్లో మనకు ఇప్పుడు ఫిషింగ్ క్యాట్ కనపడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్ టువర్డ్స్ ద బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యానికి ఇది ఒక ప్రతీక. So the first scientific assessment of the fishing cat has identified Kaziranga National Park and Tiger Reserve as a major stronghold of the globally vulnerable species. So here fishing cat was categorized under vulnerable species. Next, the study based on camera trap images from the All India Tiger Estimation exercise recorded 57 unique individuals across more than 450 square kilometers of reserve. So simply remember 57 fishing cats were identified in Kaziranga National Park. So fishing cat, scientific name Prionilurus viverinus. So Prionilurus and viverinus. సో సైంటిఫిక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిషింగ్ క్యాట్ ఎక్కడ, కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ లో మనకు రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం చూస్తున్నాం. సో అఖిల భారత పులుల అంచనా వ్యాయామం నుంచి కెమెరా ట్రాప్ చిత్రాల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనం రిజర్వులోని 450 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా విస్తీర్ణంలో 57 ప్రత్యేక వ్యక్తులను నమోదు చేసింది. సో 57 ఫిషింగ్ క్యాట్స్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ హిమ్ కనెక్ట్. ఇనిషియేటివ్ ఏంటి, హిమ్ కనెక్ట్. పేరులోనే ఉంది హిమాలయ అని. హిమ్ స్టాండ్స్ ఫర్ హిమాలయ, కనెక్ట్. ఓకే. సో అన్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. Let us discuss in detail. So the Union Ministry of Environment, Forest and Climate Change is organizing Him Connect. So initiative ఏంటి, Him Connect as part of Theris World Sustainable Development Summit from 25th to 27th February 2026 in New Delhi. Next, the platform aims to connect researchers working in the Indian Himalayan region with startups, investors and policymakers to facilitate large-scale application of research outcomes. So in order to provide assistance to the researchers in the Himalayan corridor, so here the Ministry of Environment, Forest, Climate Change brought an initiative called Him Connect. So Him Connect is nothing but a platform aims to connect researchers working in the Indian Himalayan region. So to connect to the researchers who are working in the Himalayan region of India. Him Connect will showcase over 24 technologies, prototypes, patents and pilot projects developed under the National Mission on Himalayan Studies. So simply remember what is the initiative Him Connect. The primary objective is to connect researchers working in the Indian Himalayan region. నెక్స్ట్, కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలో
టేరీ యొక్క ప్రపంచ సుస్థిర అభివృద్ధి సమ్మిట్లో భాగంగా హిమ్ కనెక్ట్ను నిర్వహిస్తుంది. సో హిమ్ కనెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈ వేదిక భారత హిమాలయ ప్రాంతంలో పనిచేస్తున్న పరిశోధకులను, స్టార్టప్లను, పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలతో అనుసంధానించడం, పరిశోధన ఫలితాలను పెద్ద ఎత్తున వర్తింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ హిమాలయన్ రీజియన్, హిమాలయ ప్రాంతంలో రీసెర్చ్కు సంబంధించిన పరిశోధనల కోసం ఒక అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం? హిమ్ కనెక్ట్ అంటున్నాం. హిమ్ కనెక్ట్, హిమాలయన్ కనెక్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, నక్సల్స్ కి సంబంధించిన ఏదైనా ప్రతిబింబాలు, ఇలాంటి మెమోరియల్ కన్స్ట్రక్షన్స్ ను కూడా గవర్నమెంట్ ఏంటి అంటే కూల్చివేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా మనకు న్యూస్ లో చూస్తున్నది ఏంటి? నక్సల్స్ ఏరివేత. సో నక్సల్స్ ని అంతం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి భారత ప్రభుత్వం ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే వాళ్ళకు సంబంధించిన కొన్ని మెమోరియల్స్, కన్స్ట్రక్షన్స్ ను కూడా కూల్చివేయడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇండియాస్ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ అగెనిస్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో నక్సలిజం అంటే నథింగ్ బట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ ఎంటర్డ్ ఏ న్యూ ఫేజ్ విత్ security forces targeting not only armed cadres but also ideological symbols linked to national Naxals group. So but also ideological symbols linked to Naxals group. సో నక్సల్స్ ఇంతకంటే ముందు ఇలాంటి వాటిని వాళ్ళకు ఒక సింబాలికల్ రిప్రజెంట్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు వాటిపైన కూడా గవర్నమెంట్ వాటిని ధ్వంసం చేయడం చూస్తున్నాం. అండర్ ద ఇనిషియేటివ్ టర్మ్డ్ ఆపరేషన్ డిమాలిష్మెంట్. సో పేరేంటి? ఆపరేషన్ డిమాలిష్మెంట్. authorities have dismantled memorials and monuments alleged erected by Naxal operatives to glorify leaders and mobilize local support. సో వాళ్ళు ఇంతకంటే ముందు ఏంటి అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ని తీసుకొచ్చేవాళ్ళు. సో దానివల్ల ఏంటి, లోకల్ ప్రజలకు మొబిలైజేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాముఖ్యతను చాటుకోవడం కోసం ఇలాంటి వాటిని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆపరేషన్ డెమాలిష్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దీనికి సంబంధించినవన్నిటిని కూలగొట్టడం చూస్తున్నాం. సో అఫీషియల్ స్టేటెడ్ దట్ 203 such structures have been demolished so far in Maharashtra and Chhattisgarh areas. సో ఇప్పటికే దాదాపు 203 ఇలాంటి స్తూపాలను, వాటికి నక్సలిజంకి ప్రతీకగా ఉన్న మెమోరియల్స్ ని వీళ్ళు కూల్చివేయడం జరిగింది ఇక్కడ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్. సో వామపక్ష తీవ్రవాదంకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ఉధృత ప్రచారం కొత్త దశలోకి ప్రవేశించింది. భద్రతా దళాలు సాయుధ కార్యకర్తలను మాత్రమే కాకుండా నక్సల్ గ్రూపులతో ముడిపడి ఉన్న సైద్ధాంతిక చిహ్నాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఆపరేషన్ డెమాలిష్మెంట్ అనే చొరవ కింద నాయకులను కీర్తించడానికి మరియు స్థానిక మద్దతును సమీకరించడానికి నక్సల్ కార్యకర్తలు నిర్మించారని చెప్పబడుతున్న స్మారక చిహ్నాలు మరియు స్మారక చిహ్నాలను వీళ్ళు కూల్చివేయడం జరిగింది. సో నక్సల్ కి సంబంధించిన స్మారక చిహ్నాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం. సో చారిత్రాత్మకంగా నక్సల్స్ హింసతో ప్రభావితమైన 2 రాష్ట్రాలు, ఒకటి మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్లో ఇప్పటి వరకు 203 స్మారక నిర్మాణాలను కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీ by the United Nations, joining a group of prominent international figures advocating safer roads. So in order to campaign for the road safety, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. సో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీ. The announcement was marked by the release of a video message in which Tendulkar urged citizens to adopt responsible driving habits and prioritize safety in order to mobilize the people with respect to the safety of road journey and responsible driving కోసం ఎవరిని తీసుకొచ్చారు? క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. సో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీగా నియమించింది. సురక్షితమైన రోడ్లను సమర్థించే ప్రముఖ అంతర్జాతీయ వ్యక్తుల ఒప్పందంలో
చేర్చింది. ఈ ప్రకటనకు గుర్తుగా సచిన్ పౌరులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను అలవర్చుకోవాలని మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. సింప్లీ రిమెంబర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీ బై యునైటెడ్ నేషన్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్ నల్లకన్ను. సో వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్ నల్లకన్ను పాస్డ్ అవే ఇన్ చెన్నై ఎట్ ద ఏజ్ ఆఫ్ 101. సో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఆర్ నల్లకన్ను 101 సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించడం జరిగింది. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా చనిపోయినా, వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ వచ్చినా కానీ, లేదా వాళ్ళు దేనికైనా అంబాసిడర్గా నియమించబడిన అవి ఎగ్జామినేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఆర్ నల్లకన్ను, ఆయన ఎవరు, వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్, రీసెంట్లీ పాస్డ్ అవే ఇన్ చెన్నై. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, వీఆర్ హ్యావింగ్ Number 1, Japan to deploy missiles near Taiwan. That is Yonaguni Dweepam, Yonaguni Island. Second, Kerala name changed to Keralam according to the Article 3 of Indian Constitution. Next, we are having Rajmarg Pradesh. Rajmarg Pradesh. It is a portal enables hassle-free online applications for permission related to the fuel stations, wayside అమ్యూనిటీస్, ఇలాంటివన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే త్వరితగతిన వాళ్ళకు పర్మిషన్స్ రావడం కోసం ఒక వెబ్ పోర్టల్ని తీసుకొని రావడం జరిగింది. వెబ్ పోర్టల్ పేరు రాజ్మార్గ్ ప్రదేశ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. నెక్స్ట్, నమస్తే స్కీమ్. నమస్తే స్కీమ్ ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్లో. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, సోషల్ సెక్యూరిటీ అండ్ డిగ్నిటీ టు ద వర్కర్స్. Next, Kaziranga National Park. Recently, fish cats, around 57 fishing cats were identified. So it is a great move towards the biodiversity. Jiva Vaividyataku idoka manchi suchika. So next concept, Him Connect, an initiative by the Ministry of Environment, Forest and Climate Change. So here it is Him Connect is to connect researching working in Indian Himalayan regions. So next concept, that is గవర్నమెంట్ ఆపరేషన్ డెమాలిష్. సో హియర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, నక్సల్స్ కి సంబంధించిన స్మారక చిహ్నాలను కూల్చివేతలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీ బై యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్, వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్ ఆర్ నల్లకన్ను పాస్డ్ అవే ఇన్ చెన్నై. సో హియర్ ఆశావాహి యాప్ ఈస్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ Group 1 and Group 2 current affairs. Ashavahi app, we are providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So if you have any doubts, feel free to comment in the comment box. Meer comment chesi mem reply istamu. We'll meet again. Thank you.